హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మామా ఎర్త్ ఆనియన్ షాంపూ గురించి రివ్యూ అయితే ఇస్తున్నాను. ఈ షాంపూ వచ్చేసి నేను మీషోలో అయితే పర్చేస్ చేశానండి. కాస్ట్ వచ్చేసి 280 రూపీస్ అయితే ఉంది. మనము ఈ షాంపూ ఎక్కువగా యూజ్ చేసేది హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయటానికి అండ్ హెయిర్ గ్రోత్‌ని ఇంప్రూవ్ చేయటానికి మనం ఈ షాంపూని యూజ్ చేస్తాము. మనకి ఈ షాంపూ ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే ప్రిపేర్ చేసి ఇచ్చారు కాబట్టి, ఆనియన్ అండ్ అలోవెరా జెల్ యాడ్ చేసి మనకి ఈ ప్రొడక్ట్ అనేది ప్రిపేర్ చేశారు. కాబట్టి మనకి డాండ్రఫ్‌ని కంట్రోల్ చేయటానికి, మన స్కాల్ప్‌ని హెల్తీగా ఉంచటానికి, మన హెయిర్‌ని అనేది హెల్తీగా ఉంచటానికి, జుట్టుని ఇంప్రూవ్ చేయటానికి, హెయిర్ గ్రోత్‌ని ఇంప్రూవ్ చేయటానికి మనకి ఈ షాంపూ అయితే యూజ్ అవుతుంది. అయితే మనకి ఆనియన్‌లో సల్ఫర్ ఎక్కువగా ఉండటం వల్ల మన స్కాల్ప్‌ని హెల్తీగా ఉంచి జుట్టుననేవి ఎక్కువగా ఒత్తుగా పెరగటానికి యూజ్ అవుతుందండి. మన హెయిర్‌ని ఎప్పుడు కూడా డ్రై అవ్వనీయకుండా మంచి మాయిశ్చరైజర్‌గా ఉండేలా మనకి ఈ షాంపూ బాగా యూజ్ అవుతుంది. మనకి ఈ షాంపూలో బయోటిన్, కెరటిన్ అనే ఇంగ్రీడియెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మన జుట్టు ఒత్తుగా పెరగటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఎలాంటి హెయిర్ ఉన్నా కానీ, కర్లీ హెయిర్ కానీ, డ్రై హెయిర్ కానీ, ఎలాంటి హెయిర్ ఉన్న వాళ్ళైనా కానీ ఈ షాంపూ యూజ్ చేసుకోవచ్చు. మనకెలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఏ ఇది ఏ విధంగా యూజ్ చేసుకోవాలో అయితే గనక ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనకి షాంపూ వచ్చేసేసి ప్యాకింగ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. మనకి ప్యాకింగ్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేకుండా నీట్‌గా అయితే మనకి ప్యాకింగ్ వచ్చింది. అయితే మనకి ఈజీగా షాంపూ తీసుకోవటానికి కూడా మనకి పైన క్యాప్ వచ్చేసి నేను చూపిస్తాను మీకు. క్యాప్ కూడా మనకి ఈజీగా ప్రెస్ చేసుకునే మోడల్‌లో ఇచ్చేశారు. మనము షాంపూ అనేది ఎక్కువ క్వాంటిటీ లేకుండా మనకి హెయిర్ లెంగ్త్‌ని బట్టి ఎంతైతే షాంపూ తీసుకోవాలనేది ఈజీగా తీసుకోవచ్చు. ప్రెస్ చేశామంటే గనక మనకి షాంపూ అయితే మన హెయిర్ లెంగ్త్‌ని బట్టి ఎంతైతే షాంపూ కావాలో అంత తీసుకోవచ్చు. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. ఉమెన్స్ అండ్ జెంట్స్ ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి హెయిర్ టైప్ వాళ్ళైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. మంచిగా మన హెయిర్‌ననేది హెల్తీగా ఉంచుతుంది. స్కాల్ప్‌నైనా గానీ, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. హెయిర్ ఫాల్ గూడా తగ్గుతుంది. అండ్ డాండ్రఫ్‌ని కూడా లేకుండా చేస్తుంది. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే మనకి ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఈ షాంపూ అయితే కనుక. అయితే మనకి ఈ షాంపూ యూజ్ చేసుకునేటప్పుడు మామా ఎర్త్ వాళ్ళది కండిషనర్ కూడా యూజ్ చేసుకున్నామంటే మన జుట్టు ఇంకా హెల్తీగా ఉంటాయి. మన హెయిర్‌ని కూడా మంచిగా స్మూత్‌గా చేస్తుంది ఈ షాంపూ వచ్చేసి. అయితే ఈ షాంపూని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా గోరువెచ్చని వాటర్ తీసుకొని మన హెయిర్ మొత్తాన్ని కూడా వాటర్‌తో తడుపుకున్న తర్వాత ఒక జగ్‌లోక వాటర్‌ని తీసుకొని గోరువెచ్చని మన హెయిర్ లెంగ్త్‌ని బట్టి మనం షాంపూ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ హెయిర్ ఉంటే కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. తక్కువ హెయిర్ ఉంటే గనుక తక్కువ క్వాంటిటీలో తీసుకొని, ఆ వాటర్‌లో మొత్తం కూడా మిక్స్ చేసుకొని మనం ఎంతైతే షాంపూ వేసామో అంత మిక్స్ చేసుకొని, బాగా స్లోగా షాంపూ అయితే వాటర్ గనక మన హెయిర్ మీద పోసుకుంటూ మసాజ్ చేసుకుంటూ స్లోగా అప్పుడు వాష్ చేసుకోవాలి. తర్వాత మనం వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఒక్కసారిగా మనం షాంపూ వాటర్ పోసేసుకొని తర్వాత మసాజ్ చేయకుండా మనం షాంపూ అనేది యూజ్ చేసుకోకూడదు. షాంపూ అప్లై చేసుకునేటప్పుడే మనం స్లోగా మసాజ్ చేసుకుంటూ మనము హెయిర్ మీద ఉన్న డస్ట్ మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాలి వాటర్‌తో. ఈ విధంగా వీక్లీ 2 టైమ్స్ అయితే గనక హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు 3 టైమ్స్ యూజ్ చేయండి వీక్లీ. హెయిర్ ఫాల్ తక్కువగా ఉన్నవాళ్ళు 2 టైమ్స్ అయితే యూజ్ చేయండి. ఈ విధంగా యూజ్ చేసుకోవాలి షాంపూనైతే. కండిషనర్ కూడా మామా ఎర్త్ వాళ్ళది యూజ్ చేస్తే మనకి ఇంకా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. మనకి ఎలాంటి హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వాళ్ళైనా కానీ మనము ఈ మామా ఎర్త్ వాళ్ళ షాంపూ అయితే గనుక చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మంచి హెల్తీ ఇంగ్రీడియెంట్స్ అయితే నేచురల్ ఇంగ్రీడియెంట్స్ అయితే మనకి ఈ షాంపూలో ప్రిపేర్ చేసి ఇచ్చారు. తరువాత మనము ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత యూజ్ చేసుకోండండి. ఏ విధంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి అంటే, ముందుగా నైట్ టైమే మనము కొంచెం షాంపూ తీసుకొని, కొంచెం హెయిర్‌కి ఎక్కడైనా ప్లేస్‌లో అప్లై చేసుకొని, ఒక 1 అవర్, 2 అవర్ వదిలేసేసేయండి. వదిలేసిన తర్వాత లేపోతే ఆ నైట్ మొత్తం కూడా వదిలేసేయండి. మనకి ఏదైనా కానీ ఇచ్చింగ్‌గా అనిపిస్తున్నా, దురదగా అనిపిస్తున్నా స్టాప్ చేయండి. యూజ్ చేయొద్దు. ఈ విధంగా అయితే గనక షాంపూని యూజ్ చేసుకోండి. అలాంటి ప్రాబ్లమ్ లేదు అనుకుంటే గనక డైలీ కూడా మనం ఈ షాంపూని యూజ్ చేసుకోవచ్చు. మంచిగా మన హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. అండ్ హెయిర్ ఫాల్ గూడా చక్కగా కంట్రోల్ అవుతుంది.
మన హెయిర్‌ని డ్రై అవ్వనీయకుండా స్మూత్‌గా ఉంచటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా అయితే గనక మామా ఎర్త్ వాళ్ళ షాంపూ అయితే ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.